వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి ప్రపంచంలో మనుగడలో ఉన్న 3 ప్రధాన ఆర్థిక సామాజిక మరియు రాజకీయ సిద్ధాంతాలు. 1. క్యాపిటలిజం అనగా పెట్టుబడిదారీ విధానం. 2. సోషలిజం అనగా సామ్యవాదం. 3. కమ్యూనిజం అనగా సమాజ జీవనం. వీటి ప్రాముఖ్యతను క్రింద పేర్కొన్న విధంగా వివరించవచ్చు. క్యాపిటలిజం నిర్వచనం. క్యాపిటలిజం లేదా పెట్టుబడిదారీ విధానం అనేది వ్యక్తిగతంగా లేదా వ్యక్తుల సమూహం ద్వారా సంపద మరియు ఉత్పత్తి సదుపాయాల యాజమాన్యం మరియు నిర్వహణను నడిపించే ఆర్థిక వ్యవస్థ. ఇది మార్కెట్ స్వేచ్ఛ, ప్రైవేటు యాజమాన్యం, లాభం సాధించే ఉద్దేశం మరియు పోటీని ప్రోత్సహిస్తుంది. ఈ వ్యవస్థలో వ్యాపారాలు, భూమి, యంత్రాలు వంటివి వ్యక్తిగత స్వాధీనంలో ఉంటాయి. పెట్టుబడిదారీ విధానం ప్రతి వ్యక్తికి తమ ఆవిష్కరణలకు, శ్రమకు మరియు వ్యాపార సామర్థ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల ఆర్థిక ప్రగతి అద్దాల మేడల్లోనే కనిపిస్తుంది. క్యాపిటలిజం సిద్ధాంతం. క్యాపిటలిజం లేదా పెట్టుబడిదారీ విధానం అనేది ప్రైవేట్ యాజమాన్యం మరియు లాభాల కోసం ఉత్పత్తి సాధనాలను ఉపయోగించే ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో కంపెనీలు లేదా వ్యక్తులు ఫ్యాక్టరీలు, భూమి, మెషీన్లు వంటి ఆస్తులను స్వంతం చేసుకుని, మార్కెట్ పోటీ ద్వారా ధరలు, ఉత్పత్తి నిర్ణయిస్తారు. కార్మికులు వేతనాలు పొందగా, యజమానులు లాభాలను సంపాదిస్తారు. క్యాపిటలిజం లక్షణాలు. ప్రైవేట్ ఆస్తి హక్కు. వ్యక్తులు ఆస్తులను స్వేచ్ఛగా కొనుగోలు చేసి, అమ్ముకోవచ్చు. మార్కెట్ ఆధారిత ధరలు. డిమాండ్, సప్లై ఆధారంగా ధరలు నిర్ణయమవుతాయి. పోటీ. కంపెనీలు మధ్య పోటీ ఉత్పాదకతను పెంచుతుంది. చరిత్ర. పారిశ్రామిక విప్లవం, 18వ శతాబ్దం తర్వాత యూరప్లో ఈ వ్యవస్థ ప్రబలంగా మారింది, మెర్కంటైలిజం నుంచి అభివృద్ధి చెందింది. ఇప్పుడు అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఆధునిక రూపంలో ఉంది. క్యాపిటలిజం అమలులోనున్న దేశాలు. సోషలిస్టు దేశాలు మినహా. క్యాపిటలిజం పై ఉన్న విమర్శ. క్యాపిటలిజం లేదా పెట్టుబడిదారీ విధానంపై విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్యాపిటలిజం ధన అసమానతను సృష్టించడం, ఆర్థిక శ్రామికులను అన్యాయంగా దోపిడీ చేయడం, గుత్తాధిపత్య వ్యాపార సంస్థలు పెరిగిపోవడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి అంశాలు విమర్శలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు, కాంట్మిక్స్ విమర్శ ప్రకారం, క్యాపిటలిజంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, పేదలు మరింత పేదలవుతారు అని రుజువైంది. పని చేసే కార్మికులు వారి కష్టానికి తగిన వేతనం పొందరు. వ్యాపారులు లాభం కోసం సామాన్యుల యొక్క భూమి, ప్రకృతి మరియు పర్యావరణాన్ని దుర్వినియోగం చేస్తారు. దీంతో సామాజిక అసమానతలు, అభివృద్ధి నిరోధకాలు ఏర్పడతాయి. రాజకీయ మరియు విద్యా వేదికలపై క్యాపిటలిజం విమర్శలను వివరిస్తూ వీడియోలు మరియు విశ్లేషణలు లభ్యమవుతున్నాయి. కింది ముఖ్య విమర్శలు ఉన్నాయి. క్యాపిటలిజం సామాజిక అన్యాయాలను పెంచుతుంది, ముఖ్యంగా ధనాన్ని కొన్ని వ్యక్తులు మాత్రమే దాదాపుగా ఆధిపత్యం చేసుకోవడం. కార్మికులకు తగిన మొత్తంలో వేతనం ఇవ్వకపోవడం మరియు కార్మిక శ్రమను వ్యాపారుల లాభాల కోసం వినియోగించడం. పెద్ద కంపెనీలు మార్కెట్ పై ప్రాముఖ్యత ఇచ్చి పోటీని తగ్గించడం, ధరలను తప్పుగా నియంత్రించడం. పర్యావరణాన్ని కలుషితం చేయడం, వనరులను తెలియజేయకుండా వినియోగించడం. రాజకీయ ప్రభావాన్ని పెంచడం ద్వారా ప్రజాస్వామ్య నియమాలు, సామూహిక హక్కుల భంగం. ఈ విమర్శలు క్యాపిటలిజం ఆధారంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ యొక్క లోపాలను సులభంగా అర్థం చేసుకునే విధంగా వివరిస్తున్నాయి. క్యాపిటలిజం విమర్శలకు సంబంధించిన మరింత లోతైన అర్థాలు కూడా ఉన్నాయి. కార్ల్ మార్క్స్ యొక్క దాస్ కాపిటల్ రచన క్యాపిటలిజం యొక్క గాఢమైన విమర్శగా నిలుస్తుంది. ఈ విధంగా, క్యాపిటలిజంపై సమాజంలో ఉన్న విమర్శలు ప్రధానంగా ధన అసమానత, కార్మికుల దోపిడీ, గుత్తాధిపత్యం ప్రభావం, మరియు పర్యావరణ హానిని దృష్టిలో ఉంచుకుని ఉంటాయి. సోషలిజం నిర్వచనం. సోషలిజం లేదా సామ్యవాదం అనేది ఆర్థిక మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించే వ్యవస్థ. ఇందులో వ్యవస్థాపక యాజమాన్యం ప్రభుత్వ లేదా సమాజం చేత సార్వజనీకంగా ఉంటుంది. వ్యక్తులు స్వంతగా వస్తూత్పత్తి భాగాలు కలిగి ఉండవచ్చు కానీ ప్రధాన ఉత్పత్తి సాధనాలు, సమాజం లేదా ప్రభుత్వం చేత నియంత్రిస్తారు. సోషలిజంలో ఉత్పత్తి సదుపాయాల సమాన పంపిణీ,
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ జోక్యం మరియు ఆయా వర్గాల మధ్య సామాజిక సమతుల్యత సాధించబడుతుంది. సోషలిజం సిద్ధాంతం. సోషలిజం లేదా సామ్యవాదం అనేది ఒక రాజకీయ, ఆర్థిక తత్వశాస్త్రం. ఇది ఉత్పత్తి సాధనాలు మరియు దేశ సంపదపై సామూహిక లేదా ప్రభుత్వ యాజమాన్యం ఉండాలని సూచిస్తుంది. దీని ప్రకారం, వ్యక్తిగత స్వంతం కాకుండా సామాజిక యాజమాన్యం ఉంటుంది, అంటే ప్రజలు లేదా ప్రభుత్వం వాటిని కలిగి ఉంచుతారు. సోషలిజం లక్ష్యం అత్యధిక సమానత్వం సాధించడం, ధనాన్ని సమానంగా పంచుకోవడం, మరియు సామాజిక న్యాయం స్థాపించడం అవుతుంది. ఇది సాధారణంగా వాణిజ్య స్వార్థాలకు ప్రత్యక్షంగా వ్యతిరేకంగా ఉంటుంది మరియు ప్రభుత్వ హస్తక్షేపం పెంచడంలో విశ్వసిస్తుంది. సాంప్రదాయంగా సోషలిజం ఎగువవైపు రాజకీయ స్పెక్ట్రంలో ఉంటుంది, మరియు ఇందులో పలు రకాల నమూనాలు ఉంటాయి. ప్రజా, సంఘ సంస్థల, సహకార వ్యవస్థలు లేదా కార్మిక స్వీయ నిర్వహణ ఫార్మాట్స్. సోషలిజం ద్వారా మానవ అవసరాలను ప్రశాంతంగా తీర్చడమే దాని ప్రాధాన్యం. సారాంశంగా చెప్పాలంటే, సోషలిజం అనేది సమాజంలో ఉత్పత్తి సామాగ్రి, పన్నులు, సంపదను ప్రభుత్వ లేదా సమాజం ద్వారా సమానంగా పంచుకునే విధానం అని చెప్పవచ్చు. సోషలిజం అమలులోనున్న దేశాలు వాటి పాలక పార్టీలు. రష్యా, యునైటెడ్ రష్యా. చైనా ప్రజాస్వామ్య ప్రజా రిపబ్లిక్. వియత్నాం, సోషల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం. క్యూబా, క్యూబన్ రిపబ్లిక్. లావోస్ ప్రజల ప్రజాతంత్ర సమాఖ్య. ఉత్తర కొరియా, డెమోక్రటిక్ సోషలిస్టిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. రాజ్యాంగంలో సోషలిజం ఉద్దేశ్యాన్ని కలిగిన కొన్ని దేశాలు. భారతదేశం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. నేపాల్, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్. బంగ్లాదేశ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. శ్రీలంక, డెమోక్రటిక్ సోషలిస్టిక్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక. నికరాగువా, రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా. సోషలిజం పై ఉన్న విమర్శ. సోషలిజం, సామ్యవాదం పై విమర్శలు ప్రధానంగా దాని ఆర్థిక వ్యవస్థల సామర్థ్యం, సాధ్యత లేకపోవడాన్ని, అలాగే రాజకీయ, సామాజిక ప్రభావాలను సూచిస్తాయి. కొన్ని విమర్శలు సోషలిజం యొక్క కేంద్ర ప్రభుత్వ నియంత్రణ వల్ల ఆర్థిక ప్రణాళికలో చేసిన పొరపాట్లను, ధర సంకేతాల లేమిని, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మందగించడం లేదా స్తబ్దత వంటి అంశాలను చర్చిస్తాయి. మరోవైపు, సోషలిజం పైన చారిత్రక ప్రయత్నాలపై ఆధారపడి కొంతమంది విమర్శలకు మద్దతు ఇస్తారు. సోషలిజం విమర్శల్లో ముఖ్యంగా, ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ యాజమాన్యానికి లోపాన్ని మరియు సామాజిక యాజమాన్యం అమలు పరమార్థంలో ఉన్న సవాళ్లు, కేంద్ర నియంత్రణతో ఏర్పడే ఆర్థిక అవకాశాలు, సామాజిక, రాజకీయ సంక్షోభాలకు దారితీయడం, సైద్ధాంతిక, గణాంకపరమైన సమస్యలు. ఉదాహరణకు, సోషలిస్టు లెక్కింపు చర్చ. కొన్ని దేశాల్లో సోషలిజం అమలు చేసిన సమయంలో స్థూలమైన పరాజయాలు ఈ విమర్శలను వేయడానికి వివిధ సోషలిజం నమూనాలు కూడా వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నట్లు కనబడుతుంది. వివరణాత్మకంగా ఈ విమర్శలను వివరిస్తూ వనరులు ఉన్నాయి. వాటిలో సోషలిజం వలన ప్రజలపై కలిగే ప్రభావాలు, ఆర్థిక లక్షణాల పరంగా సోషలిజం లోపాలను వివరించినవి ముఖ్యంగా కనిపిస్తాయి. కమ్యూనిజం నిర్వచనం. కమ్యూనిజం లేదా సమాజ జీవనం అనేది ప్రభుత్వమే లేదా ప్రజాసమాజమే ఉత్పత్తి సాధనాలను పూర్తిగా సామూహికంగా యాజమాన్యం చేస్తుంది. వ్యక్తిగత ఆస్తి ఉండదు, లాభాల మీద దృష్టి పెట్టబడదు. అందరూ సమానంగా సంపదను పంచుకోవాలి అనే భావనతో పని చేస్తారు. ఇది ఒక తార్కికంగా క్లాస్లెస్ సొసైటీ లేదా వర్గాలు లేని సమాజం అని భావిస్తారు. కమ్యూనిజంలో వ్యక్తిగత స్వతంత్రత ఉంటుంది, కానీ సమాజ సంక్షేమం ఎక్కువ ప్రాముఖ్యతను తెస్తుంది. కమ్యూనిజం సిద్ధాంతం. కమ్యూనిజం అంటే సమాజంలో అన్ని ఆస్తులు మరియు ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి చెందినట్టు ఉండటం. ఈ సిద్ధాంతంలో అన్ని వనరులు సమానంగా అందరికీ పంచబడతాయి. ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మేరకు పనిచేస్తాడు మరియు అవసరాల మేరకు అందుకుంటాడు అని భావిస్తారు. కమ్యూనిజం ఒక రాజకీయ సిద్ధాంతం. ఇందులో వర్గాల భేదం లేకుండా, సర్వే ప్రజల సమానత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఈ వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు ఉండకపోవచ్చు, లేదా ప్రభుత్వం ద్వారా మొత్తం ఆస్తులు సమాజం ఆధీనంలో ఉంచబడతాయి. సామాన్యంగా కమ్యూనిజం అంటే వ్యక్తిగత ఆస్తి లేకుండా, అంతా కలసికట్టుగా ఉత్పత్తులు,
వనరులు నడపబడే పరిస్థితి అని చెప్పవచ్చు. కమ్యూనిజం పై ప్రధాన విమర్శలు. కమ్యూనిజం ద్వారా సంపూర్ణ అధికారం మరియు నియంత్రణ కలిగి ఉన్న ఒకే ఒక రాజకీయ పార్టీ ఉన్న దేశం లేదా ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడటం సహజమే. దీనివల్ల ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛలు పరిమితం అవుతాయి మరియు ప్రభుత్వ నియంత్రణ అధికంగా మారుతుంది. కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థలలో కేంద్రీకృత ఆర్థిక ప్రణాళికలు మెలకువ మరియు సాంకేతిక పురోగతిని అడ్డుకుంటున్నాయని, అందువల్ల పారిశ్రామికంగా మరియు ఆర్థికంగా అసమర్థత పెరుగుతుందని విమర్శలు ఉంటాయి. పెట్టుబడిదారుల నుండి సంపదను స్వాధీనం చేసుకోవడం వల్ల మధ్యతరగతి మరియు శ్రామిక వర్గాల మధ్య విభేదాలు పూర్తిగా తొలగిపోకపోవచ్చు. వాస్తవంలో కొత్త రకమైన సాంఘిక అసమానతలు మరియు బదిలీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కమ్యూనిజం ఆలోచనలో సమానత్వం మీద ఎక్కువ దృష్టి పెట్టబడటంతో వ్యక్తిగత స్వీయాభివృద్ధి, వ్యక్తిగత ప్రోత్సాహం తగ్గిపోతుందన్న వ్యాఖ్యానం కూడా ఉంది. కొన్ని కమ్యూనిస్టు దేశాల్లో కనీస మానవ హక్కులు, అభివృద్ధి అవకాశాలు తగ్గిపోవడం, వ్యక్తిగత జీవన ప్రమాణాలు పాలనా విధానాల వల్ల దెబ్బతినడం విమర్శకు గురైంది. ఈ విమర్శలు కమ్యూనిజం సిద్ధాంతాన్ని పూర్తిగా నిరాకరించకపోయినా, ఆచరణలో ఉన్న కొన్ని ప్రధాన లోపాలను మరియు ప్రతికూల ప్రభావాలను సూచిస్తాయి. కమ్యూనిజం అమలులోనున్న దేశాలు. క్రాంతికారి జనతన సర్కార్, దండకారణ్యం, ఛత్తీస్గఢ్, ఇండియా. ముగింపు. ఈ మూడు సిద్ధాంతాలు ప్రపంచంలోని దేశాలు వాడుతున్న విధానాల్లో భిన్నంగా ప్రతిఫలిస్తాయి. చాలా దేశాలు వీటి మిశ్రమ రూపాలను ఉపయోగిస్తుంటాయి. క్యాపిటలిజం వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని, సోషలిజం సామాజిక న్యాయాన్ని, కమ్యూనిజం సార్వజనిక సమానత్వాన్ని, అన్ని వేరే వేరే మార్గాల్లో ప్రాధాన్యం ఇస్తాయి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.